ధ్యానం ద్వారా మానం మధురం, అవమానం మధురం, సుఖం మధురం, దుఃఖం మధురం, జయం మధురం, అపజయం మధురం అని తెలుసుకున్న జ్ఞానంతో జీవించినప్పుడు కుటుంబంలో ఓడిపోవడం మొదలు పెడతారు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. ఇక్కడి సమస్య ఏమొస్తుందంటే నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పినట్లే వినాలి, నేనే కరెక్ట్. ఇక్కడ ఏముంది? నేను అనే అహంకారం ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఇంటికి వచ్చినాడు, నేనే కదా డబ్బు సంపాదించేది, మసాలా దోశ చేసి పెట్టాలన్నాడు. భార్య ఏమంటుంది? వంట చేసేది నేను కదా, నేను ఉప్మానే చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరికేంటి? నేను, ఈ నేను అనే నేను ఆత్మ కాదు ఇక్కడ. ఈవిడ ఆయన ఓడిపోయాడు, సరేలే ఉప్మానే చేయి అన్నాడు. ఓడిపోయి ఏం వదులుకున్నాడు? గొడవ, అహంకారం వదులుకున్నాడు. ఓడిపోవడం అంటే అహంకారం వదులుకోవడం కదా. ఈవిడ ఉప్మా తినడం ఇష్టం లేకపోయినా ఉప్మా వండింది, ఏదో కాస్త తిన్నాడు, హోటల్పై స్పెషల్ మసాలా దోశ తిన్నాడు. ఓడిపోయి అహంకారం వదులుకున్నాడు, కావలసిన దోశ తిన్నాడు, ఆత్మ ఎదిగింది. ఈవిడ గెలిచాననుకుని ఉప్మా చేసి ఇష్టం లేని ఉప్మా తిని ఆత్మపరంగా దిగజారిపోయింది. మరి ఓడాలా గెలవాలి? ఓడిపోవాలి. చిన్న విషయాలు భౌతిక జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు. అప్పుడు ఏమవుతుంది? సంసారం సుఖంగా ఉంటుంది. ఒకరు ఓడిపోయినా, ఒకరు జ్ఞానైన కుటుంబం చాలు, ఇద్దరు భార్యాభర్తలు. ఈ డైవర్సులు ఇవన్నీ రావు. అందుకే ప్రతి ఒక్కరికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఓడిపోవడమే గెలవటం అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు గెలవటం అనుకుంటున్నారు. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.